బంధుత్వం అనేదే లేకుండా పోతుంది ఇప్పుడైతే కనుక. అంటే అయిపోయినాక కారు కావాలి, కారు అయిపోయినాక బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయినాక నగలు కావాలి. అది అయిపోయితే నువ్వు తీసుకెళ్ళలేవు నీ బంగారు నగలు. నువ్వు ఎంత ఫ్యాషన్గా అన్నా ఉండు, ఎన్ని ఖరీదైన బట్టలు కట్టుకో, ఎంత నగదుకు. నేను ఎప్పుడు ఏ స్టోరీస్ షేర్ చేసుకోలేదు. నా మనసుకి చాలా చాలా దగ్గరగా ఉంది ఆ స్టోరీ, అది చెప్పాలనుకుంటున్నా. అసలు జీవితం అంటే ఏంటి? ఎవరైనా మీరో చెప్పండి, నాకు వినాలనుకుంటున్నా. అసలు ఎక్కడి నుంచి మొదలు పెడతాము, ఎక్కడ ఎండ్ అవుతుంది? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. చిన్న స్టోరీనే కానీ చాలా మనసుకి హార్ట్కు దగ్గరగా ఉంటుంది ఇది. ఒక కట్టెలు కొట్టే అతను ఉన్నాడు. అతను ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరు కొట్టట్లేదు ఈ కట్టెలు. కట్టెలు కొట్టే అతను పూర్వకాలంలో అప్పుడు కట్టెలు కొట్టుకునే వాళ్ళు కూడా హాయిగా బతికేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని ఫ్యాషన్లు తెలియదు, ఇన్ని రకరకాల ఆలోచనలు ఉండవు వాళ్ళకి. కట్టెలు కొట్టుకున్నా కూడా హాయిగా బతికేటోళ్ళు. ఏదో వాళ్ళ ఇంట్లోకి జరిగిపోయేదన్నమాట కట్టెలు కొట్టుకునేటోళ్ళకైనా. అట్లా కట్టెలు కొట్టుకునే ఒక అతను ఉన్నాడనమాట. ఆయన డైలీ ఒక అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకునేటోడు. కట్టెలు కొట్టుకోవడానికి డబ్బులు ఏం అవసరం లేదు కదా, అంటే అప్పట్లో అవసరం లేదు, ఇప్పుడు ఆడంటే ఆడ కొట్టుకోవాలంటే కష్టం లేదు. కట్టెలు వచ్చిన దాంతో వాళ్ళ జీవనం అనేది సాగించేటోళ్ళు. డైలీ అడవికి వెళ్తాడు. ఒకరోజు ఒక సాధువు కనిపించినాడు అనమాట ఆయనకి. కనిపించి ముందుకు పోనాయన అని చెప్పినాడు అనమాట. ఎవరికి? కట్టెలు కొట్టే అతనికి, సాధు. ఈ కట్టెలు కొట్టే ఆయన ఒక నమస్కారం పెట్టి సరేనండి అని అన్నాడు. తర్వాత ఆయన రోజులాగానే కట్టెలు కొట్టుకొని ఇంటికి పోయినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకు అదే మనసులో ఉందంట. సాధువు చెప్పాడు కదా ముందుకెళ్ళు నాయన అని చెప్పి. సో సాధువు చెప్పిందే మనసులో ఉన్నింది, ముందుకెళ్ళు నాయన అని చెప్పినది. సరే అని చెప్పి నెక్స్ట్ డే మరుసటి రోజు వెళ్ళిన తర్వాత వెళ్ళాడంట. అక్కడి నుంచి ముందుకెళ్తే గంధపు చెట్లు కనిపించినాయంట ఆయనకి. ఆహాహా, సాధువు ఎంత గొప్పవాడు, మంచి మాట చెప్పినాడు నాకు అని చెప్పి గంధపు చెట్లు బాగా దండిగా కొట్టుకొని అవి తీసుకెళ్ళి అమ్మేసుకొని డబ్బులు సొమ్ము చేసుకున్నాడు అనమాట. డబ్బులు సంపాదించుకున్నాడు. సంతోషం, బాగుంది కదా. ఇప్పుడు ఆ గంధపు చెట్లు ఇప్పుడు మామూలుగా కంటే కొంచెం బెటర్. వాళ్ళు ఓ 10-20 రోజులు హాయిగా బతకచ్చు. మామూలు కట్టెలు కొట్టుకుంటే ఓ 2 రోజులు తినొచ్చు అంతే. ఇప్పుడు మళ్ళా అది అనిపించాడు అనమాట ఆయనకి. ముందుకు సాగు అని చెప్పిందా సాధువు. మళ్ళా గంధపు చెట్ల దగ్గర నుంచి ముందుకెళ్ళినాడు. బాగా ముందుకెళ్ళినాక ఒక నదీ తీరంలో వెండి గని కనిపించింది ఆయనకి. వెండి గని, అబ్బా ఇంకేమి హాయిగా వెళ్ళి ఆ వెండి గని తవ్వుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. బాగానే ఉంది కదా, బాగా డబ్బులు చేసుకొని హాయిగా ఉన్నాడు. అంతట్లో ఆగలే, ఇంకా కావాలనిపించేదానికంటే ఆ సాధువు చెప్పినాడు కదా ముందుకు సాగు అన్నాడు. ఎంతవరకు అని చెప్పలే ఆయన. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మొదలుపెట్టినాడు ఆ వెండి గని దగ్గర నుంచి ప్రయాణం. వెండి గని దగ్గర నుంచి ప్రయాణం అంటే నది ఉంది, నదిలోకి దిగి నది దాటి అవతలికి వెళ్తే ఒక పెద్ద బంగారు గని. ఇంకేముంది, హాయిగా అబ్బా ఆనందం వేసి, అబ్బా ఎంత గొప్పవాడబ్బా సాధువు, నాకు ఇంత మంచిగా చెప్పినాడని చెప్పి ఆయన శక్తి ఎంత సరిపోతుందో అంతా తెచ్చుకున్నాడు అన్నమాట మోసుకొని మొత్తం. సరే, ఇంకా ఉన్నదానికంటే కోటీశ్వరుడు అయిపోయినాడు ఆయన అన్నమాట, కోట్లకు అధిపతి అయిపోయినాడు అనమాట. హాయిగా ఉన్నాడు. ఎంత చేసినా ఆయనకి మళ్ళా సాధువు చెప్పినాడు కదా ముందుకు పోనాయన అని చెప్పేసి అదే వినిపించేది. సరే, గంధపు చెట్లు అయిపోయినాయి,
వెండి గని అయిపోయింది, బంగారు గని అయిపోయింది. ఇంకా ముందుకెళ్ళాను అనమాట. చాలా దూరం పోయిన తర్వాత ఒక పెద్ద గృహ కనిపించింది అనమాట. అందులోకి పోయాడు ఈయన. అందులోకి పోతే అందులో వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని రాసులు రాసులు ఉన్నాయి. అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చినాడు. ఇంకేముంది, కొన్ని వేల కోట్లు సంపాదించినాడు. హ్యాపీ, ఫుల్ సంతోషం, మంచి జీవితం, హాయిగా ఉన్నాడు అనమాట. ఇంకా ఊరు వాడ అంతా డబ్బు ఉంటే ఇంకా అంతా హ్యాపీనే కదా. సో సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ ఆయనకు నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఆయన చెప్పినాడు కదా సాధువు, ముందుకు సాగు నాయన అని చెప్పింలే. ఆ ముందుకు సాగు అనేదే గుర్తొచ్చేదన్నమాట ఆయనకి. వెళ్ళేటోడు ఇంకా ముందుకి ఇంకా ముందుకి ఇంకా ముందుకు వెళ్తుంటే ఒక కొంచెం పాడుబడ్డ శివాలయం కనిపించింది ఆయనకి. అర్థమైందా? పాడుబడ్డ శివాలయం కనిపించింది. వెళ్ళిపోయినాడు, శివాలయంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని ఇటా చూస్తున్నాడు. ఇంకా అట్నే ఇంకా శివాలయంలోకి వెళ్ళి కూర్చొని అట్నే శిథిలం అయిపోయాడు అనమాట. శిలా సమాధి అవుతారు కదా, అట కూర్చోనట్టే. దీంట్లో మీకు ఏమర్థమైంది? మనిషికి ఆశకైనా ప్రయాణానికైనా ఫుల్ స్టాప్ అంటూ ఏముండదు. మనము ఒకటి తెలుసుకోవాలి, పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతాడు. పుట్టడం చావడం ఖచ్చితం. ఇది అవునా కదా? కాదంటారా? అయితే పరుగులు పెడుతుంటాం పొద్దున్న లేచినాంచి. పెట్టద్దని చెప్పడంలా. ఎట్టా అంటే కొంతమంది సంపాదించారు 10, 100, 1000, 1,00,000, కోటి రూపాయలు, ఇంకా కొన్ని కోట్లు. దానికోసం ఒకరినొకరు తిట్టుకోవడాలు జరుగుతాయి, తన్నుకోవడాలు జరుగుతాయి, చంపుకోవడాలు జరుగుతాయి, కించపరుచుకోవడం జరుగుతాయి. బంధుత్వం అనేదే లేకుండా పోతుంది ఇప్పుడైతే కనుక. అంటే నేను అందరిని అనడం లేదు, కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. కొంతమంది బాగున్న వాళ్ళు ఉంటారులేండి. నాకు తెలిసి ఎక్కడ వస్తుంది వీళ్ళకంటే తగాదాలు డబ్బు దగ్గరనే, వేరే దేని దగ్గర రావు. ఒకరినొకరిని తిట్టుకుంటారు, అన్నీ జరుగుతాయి కదా. ఇక్కడ ఉంటారా ఎవరన్నా? ఎవరు ఉంటారు? అందరూ వెళ్తారు. అందరూ ఎవరికి టైం వస్తే అలా టైం బట్టి వెళ్ళాల. దానికోసం అంత చేశారు, బాగా సంపాదించారు కొంతమంది. ఎట్లా అంటే బంధువులు, నువ్వు కాదంటే నువ్వు కాదు, డబ్బుల దగ్గర ఎంత కించపరుచుకుంటారు. ఎన్ని రోజులు ఉంటావయ్యా నువ్వు? నాకు అది చెప్పు, ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాల్సిందే. పుట్టేటప్పుడు ఏమైనా తీసుకొని వచ్చినావు నువ్వు? 1 రూపాయి అయినా తెచ్చుకో. ఇప్పుడు అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు ఆయన. 1 కోటి రూపాయలు తీసుకెళ్ళమని చూద్దాం. చచ్చేటప్పుడు కోటి ఎందుకు? అన్ని మణిమాణిక్యాలు వజ్రాలు సంపాదించినాడు. 1 వజ్రం తీసుకెళ్ళమను, 1 రూపాయి తీసుకెళ్ళమను. పుట్టేటప్పుడు ఏం తీసుకొచ్చేది లేదు, మళ్ళీ పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళడానికి లేదు. పుట్టంగానే గొడ్డుతాడు పొట్టలోంచి, తల్లి కడుపులోంచి, అమ్మ కడుపులోంచి వచ్చినాక కట్ చేద్దాం, ఆడికి అది కట్ అయిపోతాయి. నీకు అది అక్కర్లేదు, దానికి నువ్వు అక్కర్లేదు. అవునా కాదా? మీరు చెప్పండి, నిజమా కాదా? అంటే నేను చెప్పడం ఏంటంటే మనిషిని మనిషి తెలుసుకోవాలి, మంచిగా ఉండాలి, 10 మందికి సహాయం చేసేటట్టు. నీతో పాటు నలుగురికి మంచి చేయి. వాళ్ళు కొద్ది వరకే నీతో వస్తారు. ఎవరైనా కానీ, భర్త కానీ భార్య కానీ ఎవరైనా కానీ కొద్ది వరకే నీతో ప్రయాణము. ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాల్సిందే భగవంతుడి దగ్గరికి. ఇది నాకు తెలిసింది. ఇదంతా ఒక నాటకం లాంటిదే. కాకపోతే మనిషి ఒక చోట ఆగాలి. నువ్వు కావాల్సినంత సంపాదించుకున్న తర్వాత నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అది మెయిన్.
భగవంతుణ్ణి తెలుసుకోవాలి. నేను నా మనసులో నాకు తెలిసింది చెప్తున్నా. ఎవరు కోప్పడకండి. ఇప్పుడు జరిగేదంతా ఇదే కదండి. నేనేమన్నా తప్పు చెప్తున్నాను? అంతే. నువ్వు తీసుకెళ్ళలేవు నీ బంగారు నగలు. నువ్వు ఎంత ఫ్యాషన్గా అన్నా ఉండు, ఎన్ని ఖరీదైన బట్టలు కట్టుకో, ఎంత నగలు వేసుకో, కాలు అడుగు పెడితే పువ్వుల వాసన వచ్చే విధంగా మల్లె పువ్వులాగా మీరు ఉండొచ్చు. కానీ ఇక్కడ నువ్వు కొద్ది వరకే సంపాదించు, నీకు అవసరమే. అవతలని నువ్వు అంత బాధ పెట్టని అవసరం లేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయే ప్రాణం ఇది. సంతోషంగా ఉండండి, సంబంధాలను మంచిగా పెట్టుకోండి, ఎవరిని ఎవరు కించపరచుకోవద్దు. నా మనసు నువ్వు పుట్టేటప్పుడే నీకంటూ టికెట్ కన్ఫామ్ అయి ఉంటుంది. ఎవరికైనా అంతే కాదంటారా? కాదా? ఏ సత్యం. మనని మనం తెలుసుకోవాలి, మన కోసం మనం టైం ఇచ్చుకోవాలి. నిజానికి చూడండి, పరుగులు పెడతానే ఉంటాం. మంచి ఇల్లు కావాలి, ఇల్లు అయిపోయినాక కారు కావాలి, కారు అయిపోయినాక బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయినాక నగలు కావాలి, అది అయిపోయినాక ఇంకోటి ఏదో, అదేదైనా బుడ్డ పిల్లలు వస్తారు, వాళ్ళకి ఏదో ఏవో ఏముండదు. ఒక వరకు నాది అనుకుంటాం, తర్వాత పిల్లల కోసం, తర్వాత ఇలానే ఉంటాయి. ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు? నువ్వు పుట్టినందుకు నా మనసులో అనిపించిన భావాలు ఎవ్వరూ హర్ట్ అవ్వాలని నేను చెప్పలేదు. చిన్న చిన్న విషయాల గురించి ఎన్నో చేసుకుంటారు. ఆ కట్టెలు కొట్టే ఆయనలాగా మనం లేమా ఇప్పుడు ఈ సొసైటీలో? చాలామంది ఉన్నారట. ఇంకా 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 సంపాదించనే ఉంటారు. ఆడు ఎందుకు సంపాదించాడు కూడా వాడికి తెలియదు. అట్ట ఉన్నారు మరి. సరే, ఎవరు హర్ట్ అవ్వద్దండి. నాకు అనిపించింది చెప్పాను. ఎందుకంటే ఈ పరుగులాటలో కొన్ని మర్చిపోతూ ఉంటాం.